హలో గైస్, ఈరోజు నేను నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఆర్ఫనైజ్కి వెళ్తున్నాను. అక్కడ పిల్లలకి ఫుడ్ అది ప్రిపేర్ చేయిస్తున్నాము. అండ్ వాళ్ళకి స్టడీస్ పరంగా ఏదో సమ్ నీడ్స్ ఉన్నాయంట. అవేంటి అనేది తెలుసుకొని మా టీం వల్ల అయినంత వరకు మేము హెల్ప్ చేయాలి అనుకుంటున్నాము. అటుది ఆడేదో అన్నాడు లేదు లేదు మీ మీద పిల్లలే హైట్ ఉన్నారా అన్నారా? అందరి ముందు పరిపోయిందిగా. ఏం కావాలి ధీరజ్? చెప్పాలి కదమ్మా. కేక్ 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 అయ్యో ఈజీగా నా కేక్ నేనే ఓపెన్ చేసుకుంటున్నా. అన్బాక్సింగ్. హే, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కేక్ సెలెక్షన్ నాదే గైస్, కాకపోతే తెలియనట్టు అట్లా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. హ్యాపీ బర్త్డే చెప్తారా? అరే రారా. క్యూట్ బాయ్. బాగుందా? అరే ఏంట్రా సిగ్గుపడుతున్నా రే. అది సిగ్గుపడుతున్నాడు రా. నానిందా దా సైలెంట్గా ఉన్నాడు వీడు. నీ పేరేంటి? సాకేత్. హ్యాపీ బర్త్డే టు మీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీ పేరేంటండి? ఈశ్వరి. ఈశ్వరి. ఓకే, ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు? 6 years నుంచి 2020లో స్టార్ట్ చేసాం కరోనా టైంలో. ఓకే, అసలు ఎందుకు వచ్చింది చారిటీ రన్ చేయాలనే థాట్? మా హస్బెండ్ తోటే. సో మొత్తం మీ ఫండ్స్ ఏనా కలెక్ట్ చేస్తారా బయట? 80% అంతా మా ఓన్ ఫండింగ్స్, 20% డొనేషన్స్ వస్తాయి. సో పిల్లలకి ఏదో సమ్ బుక్స్ అది నీడ్ ఉంది అన్నారంట కదా, స్టడీ పరంగా. బుక్స్ అండ్ యూనిఫామ్స్. ఓకే, పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్ ఏదైనా డొనేషన్ వచ్చినా కూడా తీసుకుంటాం. ఓకే. సో మేమేదో అంటే నా బర్త్డే ఉందని చెప్పి కొంచెం కలెక్ట్ చేసాము. మా వల్ల అయినంత వరకు మేము ఇప్పుడు చేస్తాము. సో మిగతావి ఇంకేమైనా ఉంటే నేను మాక్సిమం ట్రై చేస్తా. వేరే వాళ్ళ దగ్గర మా వాళ్ళు ఫాలోవర్స్ కూడా ఉన్నారు, సపోర్ట్ చేస్తారు. పర్సన్కి యూనిఫామ్స్ ఏదో అన్నారు. అవును, ఒక చైల్డ్ కి వచ్చేసి 2000 ఉంది. స్పోర్ట్స్ యూనిఫామ్ అండ్ నార్మల్ యూనిఫామ్ ఉంటుంది. ఎంతమంది ఉంటారు మొత్తం పిల్లలు? 28 kids ఉంటారు. కిడ్స్. సో 28 into 2000 ఎంత? మీరే చెప్పాలి. చాలా చిన్న పిల్లలు ఉన్నట్టున్నారు కదా. 7 years నుంచి ఉన్నాం. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడెక్కడ చదువుకుంటారు? అంతా ప్రైవేట్ స్కూల్ కి చదివిస్తున్నాం. మొత్తం ఓన్ ఫండింగ్ తో. ఓన్ ఫండింగ్ తోటి పిల్లలకి ప్రైవేట్ స్కూల్లో చేయాలి. చాలా కష్టం కదా. అంటే ఇప్పుడు ఎట్లుందంటే మన పిల్లల్ని మనం చదివించుకోవడమే చాలా కష్టం అయిపోతుంది. బట్ ఇంతమంది పిల్లల్ని మీరు ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారంటే గ్రేట్. అసలు నేను ఒకటి చెప్తా, నేను 1 2 3 అంట. అందరూ ఇట్లా చూద్దాం ఒకటిసారి. ఓకే, అందరూ 1 2 3. చాలు 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 చాలు. ఇప్పుడు ఇటు పైకి చూడండి. ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. చెప్పండి రా, చెప్పండి ఇంకేంటి విశేషాలు? ఏం లేదా? నువ్వే ఉన్నావు. బిర్యానీ మంచిగా ఉందా? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నువ్వే ఉన్నావు కాబట్టి. సూపర్ ఉంది. ఇట్లా మేము అప్పుడప్పుడు వస్తే బాగుంటుందా? అంటావు కదా, ఏమంటావు? రమ్మంటారా వద్దా? కాదురా, మీ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తారా ఇక్కడ? ఏంటి పాడైపోతాడు. కేక్ కట్ చేస్తారా? కొత్త బట్టలు ఎవరు చేస్తారు? మమ్మీయా? మమ్మీ అంటారా మీరు? నువ్వు ఒక్కడే అంటావా? రాని రాని రమ్మ. ఇక్కడ కూర్చోరా, మీద కూర్చోదా? పర్లేదు రా, మీద కూర్చోదా, ఏం కాదు. అది అది జరుగు ఇది
ఏమైందిరా చెప్పు ఇప్పుడు చెప్పు. రే రే బటన్స్ అయ్యరా, బొజ్జ వస్తుందిరా బయటకి. ఇందులో 6 ప్యాక్ బయటకు వస్తుంది రోయ్, దాచుకో. నిన్ను చూసి ఆనందంలో వచ్చేసింది అమ్మా. నీ పేరేంట్రా? హరీష్. బుగ్గలేంట్రా బోండాలు ఎక్కున్నాయి. ఏం తింటావు రోజు? ఆడితో ఏమన్నావు? ముద్దు పెట్టావు అన్నదా? ఏమన్నావు? అడగలేదా నువ్వు? ఒరే సచ్చినోడా, ఆడ అడగలేదంట కదా. ఆడెంత క్యూట్గా ఉన్నాడు మరి తెలుసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చి ఇక్కడ పిల్లలకి ఫుడ్ పెట్టినందుకు పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ ఫర్ స్పాన్సరింగ్ అస్. అది వీళ్ళు పిల్లలకి యూనిఫామ్స్ కావాలని అడిగారు. టోటల్గా 56,000 అవుతుంది. మెంబర్స్ ఎంతమంది? 28 మెంబర్స్. 28 మెంబర్స్ ఉన్నారు. పర్ కిడ్కి 2000 అంట. సో 46 అలా అవుతుంది, 56 అలా అవుతుంది. సో మేమైతే ఒక 20K వరకు అయితే ఇచ్చాము. సో మిగతా అమౌంట్ మీరేమైనా హెల్ప్ చేయగలరా గైస్? ఇన్ కేస్ మీ వల్ల అయితే మీరు చేయండి. నేను ఒక స్కానర్ ఇస్తాను. సో మళ్ళీ అది కూడా నేను జెన్యూన్గానే తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేసి వీళ్ళతో ఒక వీడియో కూడా చేయిస్తాము. సరే మరి వెళ్తాం మేడం. ఓకే బాయ్ మేడం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, బాయ్. సో గైస్ మనం మీరు వచ్చామన్నమాట. మనం సెలబ్రేషన్ చేస్తాం అన్నమాట. టాబ్లెట్లు వేయలేదంట. మనం ఆర్ఫనేజ్ పోయామన్నమాట. సో గైస్ షుగర్ కి మైండ్ పని చేయకపోవడం వల్ల అప్పుడప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటాడు. పట్టించుకోకండి గైస్, నేను టాబ్లెట్లు వేస్తాను. సో గైస్ సో ఇది మేము ఆర్ఫనేజ్ వచ్చామన్నమాట. జస్ట్ ఇప్పుడే ఆర్ఫనేజ్ నుంచి బయటకు వచ్చేసాము. మన బర్త్డేకి మనం చాలా డబ్బులు తగలేస్తాము బయట సెలబ్రేషన్స్ చేసుకొని. అలా చేసుకోకుండా మీరు కూడా అట్లీస్ట్ ఒక 10K అయినా పర్లేదు పిల్లల కోసం స్పెండ్ చేయండి. మంచి ఫీల్ వస్తుంది. అదో ఒక మంచి పని చేసామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి. సో నేను అనుకుంటున్నాను మీరు కూడా ఫాలో అవుతారు అని చెప్పి.